జై శ్రీరామ్. మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో మాయ గురించి మనం తెలుసుకుంటున్నాము. చాలా ప్రధానమైనటువంటిది మాయ. ఇంకోటి ఏంటంటే ఒకసారి కుంభమేళాకు వెళ్ళొచ్చిన వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. నేను కుంభమేళాకు వెళ్ళిన తర్వాత అక్కడి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వీడియోలు తీసి అందరికీ ఉపయోగపడుతుందని జాగ్రత్తగా పంపించాను. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయనేది తెలియజేయాలి. అది కనీస ధర్మం, కొత్త చోటు కాబట్టి. ప్రస్తుతం ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా మరి చాలా రద్దీగా ఉన్నట్టుగా మనకు వీడియోలు వస్తున్నాయి. కాస్త జాగ్రత్త పడండి, తొందరపడి వెళ్ళకండి. అనేక మార్గాలు ఉన్నాయి. కుంభమేళా జలంలో స్నానం చేసిన అద్భుత ఫలితాన్ని పొందాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి, తల్లిదండ్రుల పాదాలు కడిగిన జలం ఏదైతే ఉందో తల్లిదండ్రుల్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఇత్తడి పళ్ళాలని వాళ్ళిద్దరి పాదాల కింద ఒక్కొక్కటి పెట్టి చక్కని జలాన్ని, పవిత్రమైన జలాన్ని తీసుకొని వాళ్ళ పాదాలు కడగాలి. ఆ పాదాలు కడిగినటువంటి జలం, తల్లిదండ్రుల పాదాలు కడిగినటువంటి జలం ఏదైతే ఉందో అది మహాకుంభమేళా జలంతో సమానం. ఆ జలాన్ని తల మీద చల్లుకుంటే చాలు, మహాకుంభమేళాలో స్నానం ఆచరించిన అద్భుత ఫలితం లభిస్తుంది. అలాగే మనకు విద్యాబోధ చేసినటువంటి గురువు గారి పాదపద్మాలు కూడా కడిగి ఆ జలాన్ని తల మీద చల్లుకోవడం చేత కూడా మహాకుంభమేళాలో స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుంది. ఇక భార్యకు భర్త పాదాలు అంత గొప్పవి. భర్త పాదాలు కడిగి ఆ జలాన్ని తల మీద చల్లుకోవడం చేత భార్య మహాకుంభమేళాలో స్నానం ఆచరించిన ఫలితాన్ని పొందుతుంది. అలాగే గోమూత్రం అది మొత్తం ఆవు గోమూత్రాన్ని భూమి మీద విసర్జించిన తరువాత ఆ భూమి మీద వెళుతున్నటువంటి గోమూత్రాన్ని తీసుకొని తల మీద చల్లుకోవడం చేత మహాకుంభమేళాలో స్నానం చేసిన అద్భుత ఫలితాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా ఇవి చాలా అద్భుతాలు. గోమూత్రం అది సరే, ఆ గోమూత్రం విసర్జిస్తూ ఉంటే పాపం దాన్ని తోక పట్టుకొని ఆ వెంట్రుకల మీద పడ్డ తర్వాత చల్లుకుంటూ ఉంటారు. అది గోవుకు ఇబ్బందికరమైనటువంటి విషయం. మనం కింద పడ్డ తర్వాత, భూమి మీద పడ్డ తర్వాత ఆ భూమి మీద వెళుతున్నటువంటి గోమూత్రాన్ని తీసుకొని చల్లుకోవటం ఉత్తమం. గోవుని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు. చిన్న విషయంలోనూ కూడా ఇబ్బంది పెట్టకూడదు. దానికి వీలైనంత మనం సేవ చేయాలి. దానికి రుద్దటం, మొదలైన ఆహారాన్ని అందించటం మొదలైనవి చేసి గోమాత అనుగ్రహాన్ని పొందాలి. ఇంకా చాలా ఉన్నాయి. వేద పండితుడి పాదపద్మాలు కడిగి ఆ జలాన్ని తల మీద చల్లుకోవడం చేత కూడా మహాకుంభమేళాలో స్నానం ఆచరించిన ఫలితాన్ని పొందుతారు. రావి చెట్టు మొదట్లో శనివారం రోజు నీళ్లు పోసి ఆ జలం తల మీద చల్లుకోవడం, ఆ యొక్క చెట్టు మొదట్లో నీళ్లు పోసి కాస్త నీళ్లు ఆగుతాయి కదా, ఆ జలాన్ని తల మీద చల్లుకోవడం చేత కూడా కుంభమేళాలో స్నానం ఆచరించిన ఫలితాన్ని పొందుతారు. అనేక మార్గాలున్నాయి. అక్కడ ఈ సందర్భాన్ని చూసి వెళ్ళండి, కంగారు పడి వెళ్ళవద్దు. ఎందుకంటే శరీరం చాలా విలువైంది. శరీరాన్ని కాపాడుకోవాలి. వెళ్ళి అక్కడ ఈ యొక్క ట్రాఫిక్లో ఇరుక్కుపోయారనుకోండి, చాలా శ్రమ అవుతుంది. కాబట్టి ఈ మార్గాల్ని అనుసరించండి వెళ్ళలేని వాళ్ళు. ఎవరన్నా నేను ఈశ్వరానుగ్రహంతో వెళ్ళి కుంభమేళా జలం తీసుకురాగలిగాను, 9347713779కి మీ చిరునామా పంపిస్తే నేను మహాకుంభమేళా జలాన్ని మీకు పంపిస్తాను. ఇక మనం మాయ గురించి నిన్న కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఏ విధంగా అయితే కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు అక్కడ పరిస్థితిని తెలియజేయడం ద్వారా మనము అక్కడి విషయాన్ని తెలుసుకుంటాము, ఆనందిస్తాము. అమ్మో ఇలా ఉందా పరిస్థితి, ఓహో వెళ్ళి రావచ్చా అనేటటువంటి విషయాన్ని. అలాగే మహానుభావులు ఎంతో మంది సాధన చేశారు. సాధన చేసి మహానుభావులు రామకృష్ణ పరమహంస, తర్వాత వివేకానంద స్వామివారు, రమణ మహర్షులు, కంచి పరమాచార్య స్వామివారు, ఇలాంటి మహానుభావులు ఎంతో మంది సాధన చేసి వాళ్ళు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. మాయ గురించి తెలుసుకుంటున్నాం. మనము ఇంత వివరంగా చెప్పగలమా? చెప్పలేము. వారు తెలియజేయాల్సిందే. అటువంటి మహానుభావులు తెలియజేసిన దాన్ని మనము గ్రహించి జాగ్రత్తగా మనము సాధన చేస్తూ మనం కూడా మోక్ష స్థితిని పొందగలగాలి. ఇక భగవంతుడు సర్వవ్యాపి అయిన పక్షంలో, భగవంతుడు సర్వవ్యాపి అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. భగవంతుడు లేని చోటంటూ లేదు. మరి అంతటా ఉంటే మనకెందుకు కనిపించడు అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. దానికి గురువుగారు ఎంత బాగా వివరించారో చూడండి. రామకృష్ణ పరమహంస గురువు గారు, పాచి పట్టిన కోనేరును
గట్టు నుండి చూస్తే నీకు దాంట్లో నీరు ఉన్నట్లు కనిపించదు. కోనేరు మీద పాచి పట్టి ఉంటుంది, మొత్తం పాచి ఉండడం చేత లోపల ఉన్నటువంటి నీరు మనకు కనిపించదు. నీటిని చూడాలి అని అనుకుంటే పాచిని తొలగించాలి కాస్త పైన, అట్లట్లా అంటే పాచి పక్కకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఆ నీరు కనిపిస్తుంది. మాయావృతమైన కళ్ళతో చూస్తూ భగవంతుడు కనిపించటం లేదని మొరపెడుతున్నావు అంటే బాధపడుతున్నావు. మాయావృతమైనటువంటి కళ్ళతో చూస్తూ ఉంటే అది కనిపించడు, భగవంతుడు కనిపించడు. ఆ మాయను తొలగించి చూడాలి. మాయతో నువ్వు చూస్తూ బాధపడుతున్నావు, నాకు భగవంతుడు కనిపించట్లేదు, నాకు భగవంతుడు కనిపించట్లేదు అని బాధపడుతున్నావు. ఎలా కనిపిస్తాడు? కనిపించడు. ఇప్పుడు అద్దానికి ఒక పొగ మంచు ఉన్నదనుకోండి, ఎలా కనిపిస్తుంది మనకు అద్దంలో మన ప్రతిబింబం? కనిపించదు. అలాగే మనం కారులో వెళుతూ ఉంటే ఒక్కోసారి మొత్తం ఆ అద్దానికి మొత్తం కూడా మంచు పట్టేస్తుంది, ఎదుటన ఉన్నటువంటి రోడ్డు మనకు కనిపించదు. మళ్ళీ మనం దాన్ని హీట్ చేయాలి, వేడి చేస్తే ఆ అద్దం అంతా, అద్దానికి ఉన్నటువంటి మంచు అంతా కూడా కరిగిపోతుంది కారులో ఉన్నటువంటి అద్దాన్ని, అప్పుడు రోడ్డు అంతా మనకు మళ్ళీ కనిపిస్తుంది. అదేవిధంగా మాయను మనం తొలగించాలి, తొలగించుకొని సాధన చేస్తే భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుణ్ణి చూడగోరితే నీ కళ్ళ నుండి మాయ అనే పొరలను తొలగించుకో అని మనకు గురుగారు చెప్తున్నారు. ఆ మాయ ప్రధానమైంది. అంటే ఆనందం కలగాలి అంటే, ఆనందాన్ని పొందాలి అంటే మాయను తొలగించాలి. ఏమిటా ఆనందం అంటే బ్రహ్మానందం కలుగుతుంది, ఆ దేవదేవుణ్ణి చూడగలుగుతాం. అందుకే చూడండి, మనకి త్యాగరాజ స్వామివారు వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తే తెర వేస్తారు. అప్పుడు శిష్యులు, వెనకాల ఉన్నటువంటి శిష్యులు కోపంతో, ఏమిటి మా గురువుగారు ఇంత మహానుభావులు వస్తే తెర వేస్తారా అని అంటే వాళ్ళని శాంతపరుస్తారు. త్యాగరాజ స్వామి శాంతపరిచి, తెర తీయగరాదా, లోని తెర తీయగరాదా, నాలో ఉన్నటువంటి తెర తీయగరాదా అనేటటువంటి అద్భుతమైనటువంటి కీర్తన పాడతారు. ఆ కీర్తన అద్భుతంగా ఉంటుంది. పరమ పురుష ధర్మాభిమోక్షమున పారదోలుతున్నది నాలో నీ తెర తీయగరాదా. మాధురమని తెలియక గగనములు వచ్చి తగును రీతి ఉన్నది. వేగమే నీ మతమునను సరించిన వేగమే నీ మతమునను సరించిన త్యాగరాజను మరమాతరమను తీయగరారా, తెర తీయగరారా. అది ఆ కీర్తన పాడిన తర్వాత తెర అదంతలకు అదే కింద పడిపోతుంది, తొలగిస్తారు. కాబట్టి అటువంటి తెర తొలగిపోవడం చేత వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందన్నమాట త్యాగరాజ స్వామి వారికి. అలా మనం కూడా మాయ అనేటటువంటి తెరని తొలగించుకుంటూ ఉండాలి, ప్రయత్నపూర్వకంగా జాగ్రత్త పడాలి. అనుక్షణం మనల్ని మాయ వెంటాడుతూనే ఉంటుంది. ఎలా అడ్డుపడదాము? సాధన చేయకుండా, భగవత్ సంబంధమైనటువంటి సాధనలు చేయకుండా అడ్డుపడుతూనే ఉంటుంది మాయ. కాబట్టి ఓహో, మనల్ని మాయ మళ్ళీ మృంగాలను చూస్తోంది అని గ్రహించాలి. వీటన్నిటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాము, సినిమాలు, నాటికలు, ఈ యొక్క విశేషాలు, ఈ యొక్క మొత్తం రాజ్యాంగంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం పొరపాట్లు చేస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు, కొద్దిపాటి జ్ఞానం అవసరం. ఎందుకంటే మళ్ళీ మనం 5 సంవత్సరాల తర్వాత ఓటు వేయాలి కదా. ధర్మంగా పాలన చేస్తున్న వాళ్ళకి మనం, ఎవరు ధర్మంగా పరిపాలిస్తారు అనేటటువంటి వాళ్ళకి మనం ఓటు వేయాలి. కాబట్టి
కొంత తెలుసుకోవాలి. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట సమయం వరకు అసలు ఏం జరుగుతోంది లోకల్లో అనేటటువంటి విషయాన్ని. అలాగే కొద్దిపాటి ఆనందం, అంటే ఒక 10 నిమిషాలు పావు గంట సేపు 24 గంటల్లో ఒక అరగంట సేపు వరకు ఇవన్నీ చూడవచ్చు, యూట్యూబ్లు మొదలైనవన్నీ కూడా. అంతకన్నా ఎక్కువ సమయాన్ని మనం వినియోగించడం చేత సాధనకు దూరం అవుతాం. కాశీకి వెళ్ళాలనుకోండి, మనము ప్రయాణం సాగిస్తుంటేనే కదా కిలోమీటర్లు అయిపోయేది. ఆగుతూ 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 మధ్యలో సాధన చేయకపోతే కాశీకి ఎలా చేరుకుంటాం? మన ప్రయాగకు వెళ్ళాను నేను కారులో, ప్రతి అరగంటకు ఒకసారి ఆగి గంట సేపు కాలక్షేపం చేస్తూ పోయాననుకోండి, గమ్యం ఎలా చేరుతాను? నేను చేరలేను. అలాగే ప్రయాగ నుండి శ్రీశైలం రావాలంటే కూడా కారులో అనేక మార్లు ఆగుతూ ఉన్నాం అనుకోండి, ఏవి కనపడ్డా ఓ పళ్ళు కనపడతాయి, సరే ఏదో తీసుకోవడం తప్పు కాదు. ఇక వెళుతూ ఉంటే ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి, మనం గమ్యం ఎప్పుడు చేరతాం? చేరలేం. అలాగే ఇది కూడా అంతే, సాధన చేయాలి. సాధన చేస్తేనే బ్రహ్మానందానుభూతి కలుగుతుంది. అలాగే మనకున్నటువంటి సమస్యలు తొలగాలన్నా కూడా, ఇప్పుడు అనారోగ్య బాధ ఉందనుకోండి, అది తొలగాలంటే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోగలగాలి. అది చేయలేమనుకుంటే మిత్రాయ నమః అనే సూర్యుడి నామాన్ని జపించవచ్చు చక్కగా, ఒక 108 సార్లు, 500 సార్లు, 1000, 1000 సార్లు. తద్వారా ఆ అనారోగ్య బాధ తొలగుతుంది. ఐశ్వర్యం కావాలంటే కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయగలగాలి, లేదు మహాలక్ష్మీదేవి అయిన మహా అనే నామాన్ని జపించాలి. ఈ విధంగా సాధనలు చేస్తూ ఉండడానికి ప్రతిబంధకాల్ని మాయా అంటారు. వాటిని జాగ్రత్తగా గమనించి మనము పక్కన పెట్టేయాలి. ఒక 10 నిమిషాల సేపు సెల్ ఫోన్ చూసిన తర్వాత ఓహో మనం ఇంకా ఎక్కువ సమయాన్ని వృధా చేయకూడదు అని గ్రహించి పక్కన పెడుతూ రాగలగాలి. రాజహంస నీరు కలిసి ఉన్న పాల నుండి నీటిని వేరు చేసి పాలను మాత్రమే గ్రహిస్తుంది. రాజహంస పాలల్లో ఉన్నటువంటి నీటిని వదిలిపెట్టి పాలను మాత్రమే స్వీకరిస్తుంది. అలాగే మనం కూడా మరి వీటిలో మంచి విషయాలు కూడా ఉంటాయి కదండి అంటూ ఉంటారు. ఈ సెల్ ఫోన్లో కూడా, టీవీలో కానీ మంచి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, మన షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు మొదలైన మంచి మంచి ప్రవచనాలు ఉంటాయి కదా. అంటే ఈ రాజహంసలా మనం కూడా అటువంటి వాటినే ఎక్కువసేపు మరి వినాలి, చూడగలగాలి. నీటిని వదిలిపెట్టి పాలను స్వీకరించాలి. అలాగే అజ్ఞానమైనటువంటి మాయని పక్కన పెట్టి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్ని మనము వీటి ద్వారా స్వీకరిస్తే గొప్ప విషయమే రాజహంసలాగా. ఇతర పక్షులు అలా చెయ్యలేవు. భగవంతుడు మాయతో కలిసి ఉంటాడు, సమ్మిశ్రితుడై ఉంటాడు. సామాన్యులు మాయను వేరుపరచి భగవంతుణ్ణి చూడలేరు. సామాన్యులు మాయను వేరుపరచి, మాయను పక్కన పెట్టేసి అందులో మంచిని చూడగలగాలి. భగవంతుణ్ణి చూడలేరు మామూలు వాళ్ళు. దానికి ఎంతో సాధన అవసరం. అసలు ఇటువంటి వీడియోలు వినడం కూడా సాధనే. మహానుభావులు తెలియజేసినటువంటి వీడియోలు వినటం కూడా సాధనే. విని మనం వాటిని ఆచరణలో పెట్టగలగాలి. పరమహంసలు మాత్రమే మాయను విసర్జించి శుద్ధ బ్రహ్మాన్ని గ్రహించగలుగుతారు. కాబట్టి చూడండి, ఎంత మంచి చక్కటి ఉదాహరణ మనకి తెలియజేశారు. అలా జాగ్రత్తగా మాయను మనం పక్కన పెట్టి చక్కగా సాధనలు ప్రారంభిద్దాం. ఏమిటా సాధన? భగవన్ నామాన్ని జపించడమే. విశ్వనాథ విశ్వనాథ విశ్వనాథ. భగవన్ నామానికి మించింది ఇంకొకటి లేదు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అని అంటారు అన్నమాచార్యులు. అన్ని మంత్రాలు ఆ వెంకటేశ్వర స్వామి నామంలోనే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామినే నమః, ఓం నమో వెంకటేశాయ నమః అని తిరుపతిలో మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ నామాన్ని మనం జపించటమే. మల్లినాథాయ నమః, మల్లికార్జున స్వామినే నమః, భ్రమరాంబాదేవి, అన్ని మంత్రాలు ఇందులోనే ఉన్నాయి. భ్రమరాంబాదేవి అయి నమః, విశ్వనాథాయ నమః, విశాలాక్షీదేవి అయి నమః. గాలి పీలుస్తూ విశ్వనాథ, గాలి వదులుతూ విశ్వనాథ. ఇది సాధన చేయగలగాలి. గాలి పీలుస్తూ శ్రీరామ, గాలి వదులుతూ శ్రీకృష్ణ. ఇదొక అద్భుతమైనటువంటి సాధన. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ. గాలి పీలుస్తూ మల్లయ్య, గాలి వదులుతూ భ్రమరాంబ. ఇది సాధన చేయగలగాలి. ఈ సాధనకి ఆటంకం వచ్చేటివన్నీ కూడా మాయలే, గ్రహించాలి. ఆ జాగ్రత్తగా పక్కన పెట్టి కొద్ది కొద్దిగా సాధన చేయాలి. ఒకేసారి ఈ శరీరానికి వాటిని అలవాటు చేయకూడదు. రోజుకొక పావు గంట, అరగంట సమయం, మళ్ళీ మధ్యాహ్నం ఒక పావు గంట సేపు, సాయంత్రం ఒక అరగంట సేపు, అలా కొద్ది కొద్దిగా ప్రయత్నించాలి. నిద్రొచ్చే వరకు ప్రయత్నించాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఇట్లా చిన్న చిన్నవి
గాలి పీలుస్తూ రామ, గాలి వదులుతూ కృష్ణ, ఇలాంటి సాధనలు ప్రయత్నిస్తూ మాయను అందరం కూడా జయిద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో తెలుసుకొని ధన్యులమవుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.